ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ అద్భుతాలు చేయడం ఖాయమని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టీమిండియాను సరికొత్త ట్రాక్ పై నడిపిస్తాడనే నమ్మకంతో ఉన్నారు. కోచ్గా టీ20 వరల్డ్ కప్ ను ద్రావిడ్ అందించాడు. ఆ వెంటనే ఇప్పుడు గంభీర్ బాధ్యతలు అందుకుంటున్నాడు. ద్రావిడ్ వారసుడిగా భారత జట్టును ఎలా గైడ్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా గంభీర్ అగ్రెసివ్ గా ఉంటాడు. ఆడినంతకాలం దూకుడు చూపించాడు. మాటకు మాట, ఆటకు ఆట, ఎందులో అయినా తగ్గేదే లేదన్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2 టోర్నీల్లోనూ ఫైనల్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేకేఆర్ కెప్టెన్ గాను తన మార్కు చూపించాడు. లక్నో సూపర్ జైంట్స్ తరపున మెంటార్ గాను సత్తా చాటాడు. ఆ తర్వాత కోల్కతా మెంటార్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. దీంతో గంభీర్ గ్రాఫ్ పెరిగిపోయింది. ఇప్పుడు భారత జట్టుకు హెడ్ కోచ్ గా, బ్యాటింగ్ కోచ్ గా సేవలు అందించబోతున్నాడు. శ్రీలంకతో సిరీస్ నుంచి బాధ్యతలు అందుకోబోతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం గౌతీకి అలవాటు. ఐపీఎల్లోనూ గంభీర్కు కేకేఆర్ యాజమాన్యం స్వేచ్ఛనిచ్చినట్టుగా చెబుతారు. టీమిండియాలోనూ అలాంటి స్వేచ్ఛని గౌతీ కోరినట్టుగా బీసీసీఐ ముందు కండిషన్స్ పెట్టినట్టుగా గతంలోనే వార్తలు వచ్చాయి. గంభీర్ పెట్టిన కండిషన్స్కు బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్టుగా ప్రచారం జరిగింది. జట్టులో సీనియర్లు, జూనియర్లను ఎలా బ్యాలెన్స్ చేస్తాడనేది ఆసక్తి రేపుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20లకు గుడ్ బై చెప్పారు. వన్డేలు, టెస్టుల్లోనే కొనసాగనున్నారు. రోహిత్, కోహ్లీకి సంబంధించి గౌతీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది ఆసక్తికరమే. ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడు టీమిండియా ఏడాదిలోనే 3 ఫైనల్స్కు వెళ్లింది. ఇప్పుడు గంభీర్ నుంచి అభిమానులు అంతకు మించి కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో హెడ్ కోచ్గా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాడనేది టాకింగ్ పాయింట్గా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్ 2026 టీ20 వరల్డ్ కప్ రూపంలోనూ గంభీర్కు సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. గౌతీ కండిషన్స్ కు బీసీసీఐ ఓకే చెప్పినందున రిజల్ట్స్ చూపించాల్సిన బాధ్యత మాజీ ప్లేయర్పై ఉంటుందనే చర్చ కూడా ఉంది. అయితే సవాళ్లకు గంభీర్ వెనక్కి తగ్గే రకం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హెడ్ కోచ్గా మంచి ఫలితాలు సాధిస్తాడనే నమ్మకం ఉందని అభిమానులు సైతం చర్చించుకుంటున్నారు. మొత్తంగా శ్రీలంక టూర్ నుంచే గౌతీపై అందరి ఫోకస్ పడబోతోంది.